Hello everyone, welcome back to my channel. Take care for you. Today we are going to discuss about the how to apply an CSS to an HTML document. Thank you guys for supporting me by subscribing my channel. Please, if you are watching for the first time, please subscribe to my channel. Please watch till the end, then only you can acquire the knowledge about about any concept. And let's get started our actual content. If you like this video, please share it to your friends too. Like, comment and share. This is the agenda for today's concept. Let's get started our concept. There are three ways to insert an style sheet to an HTML document. Those are nothing but the external style sheet, internal style sheet and inline style sheet. This method one in inline style sheet, we can apply the CSS to the HTML by using the HTML attribute style. In method 2 internal style sheet, this is the another way to include the CSS code within the HTML tag, that is nothing but the style tag. And in third method, this is the external style sheet. In the external style sheet, we can write the CSS code in a file. That file can be linked to an HTML page. Whatever the HTML page we have written, default HTML page, that in default HTML page we link up the file. External style sheet with an this is the recommended method, so called external style sheet. With an external style sheet you can change the look and feel of an entire website in just by using just one file. ఒక్క ఫైల్ని యూజ్ చేసి ఎక్స్టర్నల్గా మనం స్టైల్స్ అన్నీ రాసి మన త్రూ అవుట్ వెబ్ పేజ్ మొత్తం లుక్ అండ్ ఫీల్ని మొత్తం మార్చేయచ్చు అనమాట. అలాంటి స్టైల్ షీట్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనమాట. దిస్ ఈచ్ పేజ్ మస్ట్ ఇంక్లూడ్ ఎ రెఫరెన్స్ టు యాన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. అంటే ఏంటి అంటే మనం రాసిన కోడ్లో హెడర్ సెషన్లో లింక్ చేసుకోవాలన్నమాట. ప్రతి పేజ్లో మనం లింకప్ చేసుకోవాలి, ఈ స్టైల్ని లింకప్ చేసుకోవాలి అన్నమాట. ఈ స్టైల్ కోడ్ కూడా మనం నోట్ ప్యాడ్లోనే రాస్తాము అన్నమాట. సిమిలర్ టు ద HTML డాక్యుమెంట్. మన ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్లో నోట్ ప్యాడ్స్లో మనం రాస్తున్న కోడ్లో డిఫాల్ట్ పేజ్లో లింక్ చేసుకుంటాం. మళ్ళీ ఎక్కడెక్కడైతే మన స్టైల్స్ ఇంప్లిమెంట్ చేయాలో ఆ పేజెస్లో అంతా మనం లింక్ చేసుకుంటాం. ఈ లింక్ సెక్షన్ అనేది ఎప్పుడు కానీ హెడ్ ట్యాగ్లోనే ఉండాలి. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. doc type HTML, this is the HTML program, HTML document. ఈ HTML డాక్యుమెంట్లో డాక్ టైప్ HTML అని స్టార్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద కామెంట్ సెషన్. ప్రీవియస్గా చెప్పాను కదా, HTML కామెంట్ సెషన్ ఇది. అండ్ HTML హెడ్ ట్యాగ్లు వీఆర్ లింకింగ్ ద ఎక్స్టర్నల్ CSS ఫైల్. లింక్ ట్యాగ్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, REL ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్, టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS అండ్ HREF ఈజ్ ఈక్వల్ టు మై స్టైల్ అంటున్నాం. ఇక్కడ ఏంటి లింకింగ్, ఇది HTML ఫైల్కి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది లింక్ చేస్తున్నాము, ఇంపోర్ట్ చేస్తున్నాము అని అర్థం అన్నమాట. @import కమాండ్ పెడితే ఇంపోర్ట్ చేస్తున్నాము అని అర్థం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటి అంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS. ఎందుకు అంటున్నామంటే టెక్స్ట్ ఫైల్లో రాస్తున్న CSS కోడ్ అని చెప్పడానికి text/CSS అని పెడుతున్నాం అన్నమాట. మెయిన్ థింగ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అండ్ టెక్స్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు text/జావా స్క్రిప్ట్ అని పెట్టినప్పుడు జావా స్క్రిప్ట్స్ రాస్తున్నట్టు అనమాట. text/CSS రాస్తున్నప్పుడు CSS స్క్రిప్ట్స్ రాస్తున్నప్పుడు అనమాట. అది ఏం రెఫర్ చేస్తుంది, CSS సింటాక్స్ని రెఫర్ చేస్తుంది అనమాట. మెయిన్గా క్లారిటీ ఇవ్వడానికి, ఒక వెబ్ బ్రౌజర్కి క్లారిటీ ఇవ్వడానికి అలాగ టైప్ ఈజ్ ఈక్వల్ టు text/CSS అని పెడతాము.
REL is equal to స్టైల్ షీట్ అని ఎందుకు పెడుతున్నామంటే మనము రెఫరెన్స్ స్టైల్ షీట్ అనేది ఇస్తున్నాం కాబట్టి REL is equal to స్టైల్ షీట్ అని పెడుతున్నాం. myref is equal to ఇన్వర్టెడ్ కోడ్స్ ఆఫ్ mystyle.css అని ఎందుకు పెడుతున్నామంటే CSS స్టైల్ అనేది ఫైల్ నేమ్ అనేది CSS యొక్క ఫైల్ నేమ్ అనేది ఇది అనమాట. హెడ్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాం. బాడీ ట్యాగ్లో వాట్ ఎవర్ ద స్టైల్స్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ వీ హ్యావ్ ప్లేస్డ్ ఇన్ ద వెబ్ బ్రౌజర్ వీ కెన్ ప్లేస్ ఓవర్ హియర్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఎలా రాస్తాము? టెక్స్ట్ ఎడిటర్లో తీసుకొని ఆ టెక్స్ట్ ఎడిటర్లో మనం ఇట్ షుడెంట్ కంటైన్ ద హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఉండవు, కానీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని మనం రాస్తాం. ఈ సిఎస్ఎస్ ఫైల్ అనేది కంపల్సరీ .css ఎక్స్టెన్షన్తోనే ఉండాలి. .css ఎక్స్టెన్షన్తోనే ఉండాలి. ఇక్కడ మనం కోడ్ ఎలా రాస్తాం? బాడీ ఇలా ఫంక్షన్స్ ఫార్మాట్లో రాస్తాం అనమాట. దిస్ ఈజ్ హౌ మై style.css లుక్స్ లైక్. Do not add spaces between the property and the unit. అంటే ఈ ప్రాపర్టీ వాల్యూస్ మధ్యలో మనం స్పేసెస్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కరెక్ట్ వే ఈజ్ యూజ్డ్ టు మార్జిన్ కోలన్ 20 పిక్సెల్స్ అంతే. 20 మార్జిన్ లెఫ్ట్ కోలన్ స్పేస్ 20 పిక్సెల్స్ అలా పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ స్పేస్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడు కానీ. నీడ్ నాట్ టు స్పెసిఫై ద స్పేస్ బిట్వీన్ ద ప్రాపర్టీ అండ్ ద వాల్యూ. Next we are going with the internal style sheet. Internal style sheet అనేది it look like this. Internal style sheet అనేది within the style tag. స్టైల్ ట్యాగ్ ఉంది కదా, హెడ్ పార్ట్లో స్టైల్ ట్యాగ్లో మనం రాస్తున్నాము ఈ కోడ్. ప్రీవియస్గా ఏం చేసాం? ఈ కోడ్ని ఎక్స్టర్నల్ ఫైల్లో రాసాం, అది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇది ఏమవుతుంది? ఇది ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ అని చెప్పొచ్చు, ఇంటర్నల్ స్టైల్ షీట్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి? మన స్టైల్స్ అనేది విత్ ఇన్ ద హెడ్ ట్యాగ్లో ఇచ్చేసాం. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్కి ఇంటర్నల్ స్టైల్ షీట్కి ఒక కామన్ పాయింట్ ఉందమ్మా, హెడ్ ట్యాగ్లోనే మనం లింక్ చేసాం, హెడ్ ట్యాగ్లోనే స్టైల్ని ఇంక్లూడ్ చేసాం అనమాట. ఈ రెండింటికి కామన్ పాయింట్ అదే అనమాట. And each and every style may be used on single page. ఇది within the single పేజ్లో మాత్రమే యూజ్ చేసుకోగలం యూనిక్ స్టైల్. ఈ స్టైల్ అనేది ఇంకా ఎక్స్టర్నల్ ఇంకొక ఫైల్లో యూజ్ అయితే చేసుకోలేం. ఇదే కోడ్ని కాపీ చేసుకొని మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం రాయొచ్చు? ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో రాసి ఆ ఫైల్ని లింక్ చేసేయచ్చు అనమాట. అందుకని ఎక్కువ మంది అది రికమెండ్ చేస్తారు. అండ్ ఇంటర్నల్ స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ విత్ ఇన్ ద స్టైల్ ట్యాగ్. That should be reside within the header section only, header section of an HTML page only. Next we are going with the inline style sheet. Next one, that is nothing but the inline style sheet. We can apply the inline style sheet within the line అన్నమాట. ఎక్కడైతే మనము లైన్ ఆఫ్ కోడ్ రాస్తామో అక్కడే మన స్టైల్ అనేది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్లైన్ స్టైల్ షీట్ స్టైల్ మే బీ యూజ్డ్ టు అప్లై ద యూనిక్ స్టైల్ ఫర్ ఎ సింగిల్ ఎలిమెంట్. దట్ సింగిల్ ఎలిమెంట్ ఆ పర్టికులర్ సింగిల్ ఎలిమెంట్కి మనం అప్లై చేసుకునేటప్పుడు ఇన్లైన్ స్టైల్ షీట్ అనేది యూజ్ చేస్తాము. టు యూజ్ ద ఇన్లైన్ స్టైల్స్ we add the style attribute to a relevant element. అదేంటి? స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ కోలన్ మార్జిన్ సెమీకోలన్ మార్జిన్ లెఫ్ట్ కోలన్ 30 పిక్సెల్. ఇక్కడ డైరెక్ట్గా మనం ఇచ్చేస్తున్నాం దిస్ ఈజ్ అన్ హెడ్డింగ్ అని డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. సేమ్ కోడ్ యూజ్ చేస్తున్నామా, కాకపోతే డిఫరెన్షియేట్ చేసి చూపిస్తున్నాను. అండ్ వీ కెన్ హ్యావ్ ద ఇంపార్టెంట్ నోట్ హియర్. ఏ ఇన్లైన్ స్టైల్ లాసెస్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద స్టైల్ షీట్. అంటే ప్రీవియస్గా మనం రాసిన స్టైల్ షీట్ యొక్క స్టైల్ షీట్స్ అయితే ఆ పేజ్కి అయితే మనం ఎక్కడైతే అప్లై చేసి ఉంటామో విత్ ఇన్ ద HTML డాక్యుమెంట్లో ఆ స్టైల్ అనేది ఇన్లైన్ స్టైల్ రాసేటప్పుడు ఇది అయిపోతుంది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇస్తుంది? డిస్ప్లే చేసేటప్పుడు ఇన్లైన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది, తర్వాత ఇంటర్నల్ స్టైల్ షీట్కి ఇస్తుంది. ఫైనలీ ఇట్ గివ్స్ ద లీస్ట్ ప్రిఫరెన్స్ అట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనమాట. ఎప్పుడు ఒక పర్టికులర్ ఎలిమెంట్కి మాత్రమే చూసినప్పుడు. అండ్ నౌ వీఆర్ గోయింగ్ విత్ ద క్యాస్కేడింగ్ ఆర్డర్. అంటే ఆర్డర్ ఎలా అవుతుంది అని చెప్పి చూస్తుంది. వాట్ స్టైల్ విల్ బీ యూజ్డ్ వెన్ దెర్ ఈజ్ అండ్ వన్ ఆర్ మోర్ స్టైల్ స్పెసిఫైడ్ ఫర్ అన్ HTML డాక్యుమెంట్ అన్నప్పుడు. అంటే మనం
వన్ ఆర్ మోర్ స్టైల్స్ అనేది ఒక ఎలిమెంట్కి రాసాము. అలాంటప్పుడు ఏ స్టైల్ అనేది ఫస్ట్, ఏ ఆర్డర్ అనేది ఫస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడే చెప్తున్నాను కదమ్మా, జనరలీ క్యాస్కేడ్ అంటే ఏంటి, న్యూ వర్చువల్ స్టైల్ అని చెప్పొచ్చు అనమాట. And styles will cascade into a new virtual style sheet by following these rules. We have the one has the highest priority, that is nothing but the inline is an highest priority. Next comes in the external and internal style sheet in the header session. The browser is the default cascading order. అంటే inline కి first order, next internal and external కి next order. And దీంట్లో కూడా first priority goes to here inline, next internal, next external, next web browser. So an inline style sheet inside the specific HTML has the highest priority, which means it will override the style we have written in the head tag or in an external style sheet or a web browser default అని చెప్పొచ్చు అన్నమాట. The major advantages of the external style sheet ఏం చెప్పొచ్చు, we can control the styles for and multiple documents at once అనమాట. మల్టిపుల్ డాక్యుమెంట్స్కి ఒక్కసారి మనం స్టైల్స్ అనేవి రాయొచ్చు. అండ్ క్లాసెస్ కెన్ బి క్రియేటెడ్ ఫర్ యూజ్ ఆఫ్ మల్టిపుల్ HTML టైప్స్. అంటే మనం రాసిన క్లాసెస్ మల్టిపుల్ HTML ప్రోగ్రామ్స్లో యూజ్ చేయొచ్చు. అండ్ సెలెక్టర్స్ అండ్ గ్రూపింగ్ మెథడ్స్ కెన్ బి యూజ్డ్ టు అప్లై అండర్ ద కాంప్లెక్స్ కంటెంట్స్. కాంప్లెక్స్ వాటికి కూడా రాయొచ్చు. డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఇట్ బికమ్స్ స్లైట్లీ అన్వైడ్లీ ఫర్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ద స్టైల్స్. అంటే స్మాల్ ఎలిమెంట్స్ అప్పుడు స్టైల్స్ అనేవి ప్రాపర్గా అప్లై అవ్వవు. ఇట్ రెండరింగ్ ద డాక్యుమెంట్ మే బీ డిలైడ్ అంటిల్ ద ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఈస్ లోడెడ్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ లోడ్ అయ్యేదాకా డాక్యుమెంట్ అనేది వెయిట్ చేయాలి. ఎక్స్ట్రా డౌన్లోడ్ అనేది రిక్వైర్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది ఇది అవుతుంది. ఇన్లైన్ కానీ ఇంటర్నల్ స్టైల్ షీట్ని మనం ఎంబెడెడ్ స్టైల్ షీట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎంబెడెడ్లో దిస్ మెథడ్ కాంట్ బి కంట్రోల్ ఫర్ మల్టిపుల్ డాక్యుమెంట్స్. అంటే ఐ మీన్ ఇంటర్నల్ స్టైల్ షీట్ని ఎంబెడెడ్ స్టైల్ షీట్ అని కూడా చెప్పొచ్చు. ఇన్లైన్ కాదు, ఇంటర్నల్ని మనం ఏం చెప్పొచ్చు, ఎంబెడెడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ క్లాసెస్ అనేది మల్టిపుల్ ట్యాగ్స్ యొక్క డాక్యుమెంట్ని క్లాసెస్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు, సెలెక్టర్స్లో యూజ్ చేసుకోవచ్చు. విచ్ ఇన్ ద హెడర్ ట్యాగ్లో మనము స్టైల్ పెట్టుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నో అడిషనల్ డౌన్లోడ్స్ అనేవి రిక్వైర్ కాదు, సేమ్ డాక్యుమెంట్లోనే ఉంటుంది కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ. ఇవన్నీ ఒక అడ్వాంటేజెస్. బట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దిస్ మెథడ్ కాంట్ కంట్రోల్ ద స్టైల్స్ ఫర్ మల్టిపుల్ డాక్యుమెంట్స్. అంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్లో సేమ్ స్టైల్ అనేది యూజ్ చేయలేం. వెన్ వీ గో విత్ ద ఎక్స్టర్నల్ మల్టిపుల్ డాక్యుమెంట్స్లో యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎక్స్ట్రా డౌన్లోడింగ్ అనేది స్పేస్ అనేది కావాల్సి వస్తుంది ఎక్స్టర్నల్లో. ఎంబెడెడ్లో ఎక్స్ట్రా డౌన్లోడింగ్ స్పేస్ అనేది అవసరం లేదు. వెన్ వీ గో విత్ ద ఇన్లైన్ ఏంటి అంటే స్మాల్ క్వాంటిటీ స్మాల్ స్టైల్స్ రాయడానికి ఇన్లైన్ అనేది యూజ్ అవుతుంది. ఎక్స్టర్నల్లో స్మాల్ స్టైల్స్ రాసామంటే అవి లోడ్ అవ్వవు, అంత ప్రాపర్గా మనకి కనిపించవు అన్నమాట. సో వీ కాంట్ గో విత్ ద చిన్న చిన్న వాటికి రాసినప్పుడు విల్ గో విత్ ద ఇన్లైన్ స్టైల్సే మనం బేసిక్గా స్పెసిఫై చేస్తాము అనమాట. ఇక్కడ ఇన్లైన్లో మనకి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే డిస్టెన్స్ స్టైల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అండ్ కంటెంట్. అంటే మెయిన్గా ఏంటి అంటే HTMLలో ఈ కొంతవరకు మాత్రమే ఇది రాయగలుగుతాం, చిన్న చిన్న ఎలిమెంట్స్ వరకే, కొంత పార్ట్ వరకు అయితేనే ఇన్లైన్ రాయగలుగుతాం అన్నమాట. సో ఈ మేజర్ రాసేటప్పుడు ఇన్లైన్ రాస్తే మనకి ఇది కాదు, మల్టిపుల్ డాక్యుమెంట్స్కి మనం రాయలేము ఇన్లైన్లో. ఆథర్ కాంట్ క్రియేట్ ఆర్ కంట్రోల్ ద క్లాసెస్ ఆఫ్ అన్ ఎలిమెంట్స్ టు కంట్రోల్ ద మల్టిపుల్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ద డాక్యుమెంట్. మల్టిపుల్ ఎలిమెంట్స్కి స్టైల్స్ రాసినప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ ఎరేస్ అవ్వచ్చు. అందుకని ఇంటర్నల్గా మనం స్టైల్ అనేది అప్లై చేసేసుకుంటాం అలాంటప్పుడు. అండ్ గ్రూపింగ్ సెలెక్టర్స్ ఇలాంటివన్నీ కూడా ఇన్లైన్లో ఉండవు. ఎందుకంటే విత్ ఇన్ ద వన్ ట్యాగ్ కోసం మనం రాస్తున్నాం కాబట్టి గ్రూపింగ్ సెలెక్టర్స్ ఇలాంటివన్నీ కూడా ఉండవు అనమాట ఇన్లైన్ అనేది. ఓన్లీ స్మాల్ ఎలిమెంట్స్కి రాసేటప్పుడు మాత్రమే విల్ స్పెసిఫై ద ఇన్లైన్. అదే మోర్ స్టైల్స్ ఉన్నప్పుడు మెయిన్ క్యాస్కేడింగ్ ఆర్డర్ ఎలా వస్తుంది, ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, బ్రౌజర్ డిఫాల్ట్ స్టైల్స్ వస్తాయి. కానీ
అడ్వాంటేజెస్లోకి వచ్చేటప్పటికి వేరియస్ అడ్వాంటేజెస్ స్టైల్ మెథడ్స్లోకి వచ్చేటప్పటికి ఇన్లైన్ అనేది స్మాల్ క్వాంటిటీస్కి స్మాల్ ఎలిమెంట్స్కి డిఫైన్ చేసే వాటికి మాత్రమే ఇన్లైన్ అనేది యూస్ చేస్తాం. లార్జర్ ఎలిమెంట్స్కి వెళ్ళేటప్పుడు ఎంబెడెడ్ స్టైల్స్ దట్ మీన్స్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ కానీ ఎక్స్టర్నల్ కానీ వెళ్ళిపోతాం. విత్ ఇన్ దట్ పేజ్లో మనకి స్టైల్స్ అనేది డిఫరెంట్గా కనిపించాలి అన్నప్పుడు ఇంటర్నల్కి వెళ్తాం. ఓవరాల్ వెబ్ బ్రౌజర్కి మనం స్టైల్స్ రాయాలి, ఒకే స్టైల్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు ప్రతి పేజ్లో స్టైల్ రాయకుండా ఓవరాల్గా రాసినప్పుడు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది వెళ్తాం. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ we go for the styles అన్నమాట. In this way we can apply the CSS code for an HTML document. Thank you guys. That's all for today's topic. Signing off, yours Harika. And please subscribe to my channel and share this video to your friends too. Thank you.